ఈరోజు వీడియోలో మనం కెరటిన్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్కి మనకి కెరటిన్ కావాలి. సో అది 100 ml లక్స్లిస్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఒక బౌల్, బ్రష్ రెండు అవసరం, ఎందుకంటే మనం అప్లికేషన్ కోసం ఇది చేతికి తగలకూడదు. ప్రోడక్ట్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కనుక గ్లౌస్, అండ్ అట్ ద సేమ్ టైం అప్లికేషన్ కోసం కామ్స్ రెండు కావాలి అనమాట. సో ఇంకా ఏంటంటే మనకి సెక్షన్ క్లిప్స్ కూడా కావాలి. సెక్షన్ వైజ్ మనం డివైడ్ చేసి హెయిర్కి అప్లై చేస్తాం కనుక. సో ప్రొసీజర్లోకి వస్తే ఫస్ట్ మనం క్లారిఫైయింగ్ షాంపూతోని హెయిర్ వాష్ చేయాలి. సో క్లయింట్ని నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకొని రమ్మని చెప్పాను షాంపూ ఇచ్చి. సో క్లారిఫైయింగ్ షాంపూతో హెయిర్ని వాష్ చేస్తుంది క్లయింట్. అయితే నీట్గా వాష్ చేసుకొని వచ్చారు కదా. సో నేను ఇప్పుడు టోటల్ ఏవైతే చిక్కులు అన్నీ ఉన్నాయో కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. సో జెంటల్గా రిమూవ్ చేయండి, జెంటల్గా రిమూవ్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే క్లయింట్కి ఇబ్బంది రాకూడదు అనమాట. ఇఫ్ మనం గట్టిగా పీకేసినట్లు అట్లా అయిందనుకోండి వాళ్ళు చిరాకు పడతారు. సో ఇప్పుడు టోటల్ నెట్స్ అన్నీ తీసేసిన తర్వాత ట్యాంగిల్స్ అన్నీ కూడా తీసేసి డీట్యాంగిల్ చేసేసిన తర్వాత హెయిర్ని చక్కగా సెక్షన్స్ చేసుకోండి. సెక్షన్స్ చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లమేటిక్గా ఏమి ఉండదు, కష్టం ఏం కాదు. జస్ట్ సెంటర్కి పార్టిషన్ ఫస్ట్ తీయండి, తర్వాత అటువైపు ఇటువైపు మీరు ఎన్ని సెక్షన్స్ తీసుకోవాలి అనుకుంటే అన్ని సెక్షన్స్ తీసుకొని మీకు ఈజీగా ఈ మెథడ్లో మీరు సెక్షన్స్ని డివైడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ సెక్షన్స్ని డివైడ్ చేసేసిన తర్వాత నీట్గా క్లిప్స్ పెట్టేసి సెక్షన్స్ని డివైడ్ చేసేయండి. సో చూసారుగా నేను ఈచ్ సైడ్ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేశాను. సో సెక్షన్స్ డివైడ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి, అంటే ఎక్కడ చిక్కు లేకుండా ఉండాలన్నమాట. సో దట్ మనకి టైం సేవ్ అవుతుంది, ఫర్దర్గా మన ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి నాట్ ఎట్లా వేస్తున్నానో, మీరు ఆ విధంగా చక్కగా సెక్షన్స్ని డివైడ్ చేసేయచ్చు. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ అంతా కంప్లీట్గా నేను ఒకే వీడియోలో చూపిస్తున్నాను కనుక. సో ఎవరికైతే క్లారిఫైయింగ్ షాంపూతోనే చేయాలా హెయిర్ వాష్ అంటే ఖచ్చితంగా క్లారిఫైయింగ్ షాంపూతోనే చేయాలి. క్లారిఫైయింగ్ షాంపూతో చేస్తే బెనిఫిట్ ఏంటంటే రిజల్ట్ బాగుంటుందన్నమాట. ఇఫ్ హెయిర్లోని స్కాల్ప్లోని డస్ట్ అది ఉందనుకోండి, క్లారిఫైయింగ్ షాంపూతో షాంపూ చేయకుండా డైరెక్ట్గా చేసేసారనుకోండి, సో ఆ డస్ట్ వల్ల కెరటిన్ హెయిర్కి సరిగ్గా పట్టకపోవచ్చు. సో నీట్గా షాంపూ చేయటం వల్ల ఏమవుతుందంటే క్లారిఫైయింగ్ షాంపూతో చేయటం వల్ల హెయిర్ కంప్లీట్గా స్కాల్ప్ కంప్లీట్గా క్లీన్ అవుతుంది. సో దట్ మనం చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది 100% రిజల్ట్ మనకి ఇస్తుందన్నమాట. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కంప్లీట్ టిప్స్ అన్నీ ఉంటాయి. మీకు మీరు సెల్ఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ ఇన్ ద సెన్స్ ఒకరికొకరు చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ కెరటిన్ ప్రాసెస్ అన్నది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్ అన్నీ తెలుసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ నేను రిమూవ్ చేసి చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని నేను అప్లై చేస్తాను. సో ఫస్ట్ గ్లౌజ్ వేసుకోవాలి. గ్లౌజ్ వేసుకోకపోతే అది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఈవెన్ మన కళ్ళు, ముక్కు కూడా మనకి చిన్న ఇరిటేషన్కి గురి అవ్వటానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో దట్ మాస్క్ కూడా వేసుకోవటం మంచిది, క్లయింట్కి కూడా మాస్క్ వేయటం మంచిది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి అప్లై చేసిన తర్వాత ఈ లాగుతున్నాను చూడండి, దాన్ని ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అంటారనమాట. మీకు వైట్గా కనపడుతుందా? ఆ వైట్గా కనపడిందంతా పోవాలి, అప్పుడే కరెక్ట్గా ఎమల్సిఫై అయినట్టు. అండ్ ఇది వచ్చేసి క్రీమ్ బేస్డ్ ఏం కాదు, జెల్ బేస్డ్ టైప్ కనుక మీరు కంప్లీట్గా అంటే లైక్ అప్లికేషన్ ఒక దగ్గర చేసి లాగుతానంటే అవ్వదు. కొంచెం పార్ట్ అంటే లాస్ట్ వరకు కూడా చిన్నగా అప్లై చేసి జస్ట్ అలాగా నేను చూపిస్తున్న విధంగా ఎమల్సిఫికేషన్ టోటల్ హెయిర్ అంతా కూడా మీరు చేయాలి. మనకి స్ట్రైటనింగ్లో లాగా ఇంత టైంలో చేయాలి అని ఏమి ఉండదు, బట్ అలాగని ఎక్కువసేపు కూడా చేయకూడదు. ఒక టైం పెట్టుకొని లైక్ ఒక 40 minutes టైంలోనే మీరు కంప్లీట్ ప్రాసెస్ చేసేసేయాలన్నమాట లెందీ హెయిర్కి అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్న హెయిర్కి జస్ట్ ఒక 15 to 20 minutesలో కంప్లీట్ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ తన హెయిర్కి చేసేయాలి, లేకుంటే హెయిర్ ఓవర్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో ఎక్సెస్ ఉన్నదాన్ని అలా కోమ్ చేయడం వలన ఎక్సెస్ క్రీమ్ అంతా కూడా
ఆ కోమ్కి వచ్చేస్తుంది. మనం అది ఫర్దర్ నెక్స్ట్ హెయిర్కి కూడా మనం దాన్ని అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సో ఇలా ఈ విధంగా కంప్లీట్ హెయిర్ అంతటికీ కూడా మనం కెరటిన్ని అప్లై చేసి ఎమల్సిఫికేషన్ అనేది చేయాలి. ఎమల్సిఫికేషన్ చేసిన తర్వాత క్లింగ్ ర్యాప్ దొరుకుతుంది, ఆర్ఎల్స్ అల్యూమినియం ఫాయిల్ పెట్టినా పర్వాలేదు. సో కొంచెం హీట్ ఉండటం వల్ల ఏంటంటే ప్రోడక్ట్ బాగా పెనట్రేట్ అవుతుంది అన్నమాట. సో క్లింగ్ ర్యాప్ని పెట్టినా సరిపోతుంది. సో మీకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే సెక్షన్స్ పక్క నుంచి ఎవరైనా కలిపి మీకు అందించడానికి ఉన్నా కూడా సరిపోతుంది అన్నమాట. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. సో కంప్లీట్ హెయిర్ అంతటికి కూడా నేను ప్రోడక్ట్ పెట్టి ఎమల్సిఫై చేసేసాను. ఇప్పుడు క్లింగ్ ర్యాప్ నేను జస్ట్ ఒక పిక్ యాడ్ చేశాను, వీడియో తీయలేదు. క్లింగ్ ర్యాప్ మీరు అప్లై చేసుకోండి ఈ విధంగా. సో నా టైం అయ్యింది. క్లింగ్ ర్యాప్ అప్లై చేసిన ఒక 40 మినిట్స్ వరకు మనం అట్లాగా వదిలేయాలి. 40 మినిట్స్ తర్వాత ఫస్ట్ లైట్గా అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లోని పెడల్ డ్రై అనేది చేయాలన్నమాట. సో డౌన్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి, ఎందుకంటే క్యూటికల్స్కి డ్యామేజ్ అవుతుంటే అవి క్లోజ్డ్ పొజిషన్లోనే ఉండటం కోసం మనం డౌన్వర్డ్స్ చేయాలి, పెడల్ డ్రై మాత్రమే చేయాలి. సో నేను చూపిస్తున్న విధంగా మీరు టోటల్ హెయిర్ అంతటిని కూడా డ్రై చేయండి, బ్లో డ్రై. దెన్ ఆఫ్టర్ స్ట్రైట్నర్ తీసుకొని 180 డిగ్రీస్ ఖచ్చితంగా టెంపరేచర్ కంట్రోల్ ఉన్న స్ట్రైటనర్ అయి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ స్ట్రైటనర్ స్టీల్ అట్లా అయి ఉండకూడదు. ఐదర్ టైటానియం ఆర్ కెరటిన్ బేస్ ప్లేట్స్ ఉన్న స్ట్రైటనర్ ఖచ్చితంగా అవ్వాలి. అండ్ టెంపరేచర్ కంట్రోల్ అన్నది కంపల్సరీ ఉండాలన్నమాట. అలా అయితేనే ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో కంప్లీట్ ఇప్పుడు ఈ విధంగా నేను డ్రై చేసేస్తున్నాను టోటల్ హెయిర్ అంతటినీ కూడా. సో ఈ ఇప్పుడు డ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను సెక్షన్స్ కింద డివైడ్ చేస్తున్నాను స్ట్రైటనింగ్ చేయటం కోసం అనమాట. సో ఇప్పుడు కొంచెం పెద్ద సెక్షన్స్నే నేను తీస్తున్నా, ఎందుకంటే ఎలాగో స్ట్రైటనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్ట్స్గానే మనం హెయిర్ని స్ట్రైట్ చేస్తాం కానీ. సో మీరు లాస్ట్ నేప్ ఏరియా దగ్గర నుండి స్టార్ట్ చేయండి. చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని పతలాగా చాలా పల్చని సెక్షన్స్ తీసుకొని హెయిర్ స్ట్రైటనింగ్ చేయడం స్టార్ట్ చేయండి. థిన్ హెయిర్ అనే కాదు, మోస్ట్లీ ఎవరి హెయిర్ కన్నా కూడా 180 డిగ్రీస్లో పెట్టి చక్కగా మీరు స్ట్రైటనింగ్ ఒక 3 to 4. నేను మీకు క్లియర్గా కనపడటం కోసం వీడియోని కొంచెం స్లో చేస్తున్నాను కొన్ని దిక్కల, సో దట్ మీరు అలాగని అంత గట్టిగా లాగటం అట్లా ఏం చేయొద్దు, జస్ట్ ఫ్రీగా చేయండి. అండ్ ఇది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా పొగ అలా వస్తుందన్నమాట, అది చాలా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. సో క్లయింట్కి కూడా మాస్క్ అది వేసుకోమనండి, కళ్ళు క్లోజ్ చేయమనండి. మనకి అంటే ఎట్లాగో తప్పదు, కళ్ళు క్లోజ్ చేయటం అవ్వదు. సో అట్లీస్ట్ స్పెట్స్ అట్లాంటివి ఏమైనా, కూలింగ్ గ్లాసెస్ అట్లా ఏమైనా వేసుకోండి. అండ్ మాస్క్ కూడా వేసుకోండి, ఎందుకంటే అది చాలా ఇరిటేషన్కి గురి చేస్తుంది, మంచిది కాదు కనుక. సో కంప్లీట్ హెయిర్ అంతటిని కూడా ప్రెస్సింగ్ చేసేసేయండి. ప్రెస్సింగ్ చేసేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అనేది కనపడుతుంది అనమాట. అయితే ప్రెస్సింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి అన్నది కూడా నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను, ఎందుకంటే లాస్ట్లో ఇంకా మనకి టైం ఉండదు. నేను మాస్క్ వేసుకోమని చెప్పేసాను క్లయింట్కి. ప్రెస్సింగ్ చేసేసిన తర్వాత హెయిర్ని యాజ్ లైక్ రీబాండింగ్ స్ట్రైటనింగ్లో రూల్స్ లాగే మడవకూడదు, ఇయర్ వెనక పెట్టకూడదు,
అండ్ వాటర్ అది తగలకూడదు. 2 days తర్వాత దానికి సెటిల్ అవ్వడానికి, ప్రోడక్ట్ సెటిల్ అవ్వడానికి కరెక్ట్గా 2 days పడుతుంది అనమాట. సో 2 days తర్వాత మనం కెరటిన్ వాలీ షాంపూస్తో, అంటే మనకి ఏదైతే ఆ బ్రాండ్తో కలిపి ఇచ్చాడో ఆ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా 48 hours తర్వాత. కొన్ని బ్రాండ్స్ 24 hours చేయొచ్చు అని చెప్పేసి అని ఇస్తాయి ప్రోడక్ట్స్. కొన్ని బ్రాండ్స్ 48 hours అకార్డింగ్ టు ద ప్రోడక్ట్ దట్ యూ హ్యావ్ చూజ్డ్. దాని ప్రకారంగా వాడు ఎంత టైమింగ్ ఇచ్చాడో అంత టైంకి చేసేసేయండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ కెరటిన్. అయితే ఇప్పుడు కెరటిన్ ఎవరు చేసుకోవాలి అంటే, ఎవరికైతే జస్ట్ వాళ్ళ హెయిర్లోని మంచి ప్రోటీన్ ఉండాలి, లైక్ లైఫ్ ఉన్నట్టు కనపడాలి అనుకుంటున్నారో వాళ్ళు కెరటిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్ట్రైటనింగ్ చేసి కొంచెం డ్యామేజ్ అయిన హెయిర్ ఉన్న వాళ్ళు కూడా కెరటిన్ చేసుకోవచ్చు. అయితే కెరటిన్ చేస్తే కర్ల్స్ పోతాయి, కంప్లీట్గా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, యాజ్ లైక్ రీబాండింగ్ లాగా, స్ట్రైటనింగ్ లాగా అనుకుంటే మాత్రం తప్పు. హెయిర్లో ఉన్న కర్ల్స్, వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి అలానే ఉంటాయి, కొంచెం తగ్గుతాయి. బట్ ఏంటంటే హెయిర్లోని ఒక మంచి బౌన్సీ న్యూ లుక్ అనేది వస్తుందన్నమాట. వాట్ ఎవర్ ద కర్ల్స్ అండ్ ద వేవ్స్ ఇన్ యువర్ హెయిర్ విల్ రిమైన్ యాజ్ సేమ్. జస్ట్ ఇప్పుడు మనం స్ట్రైటనింగ్ చేస్తున్నాం కనుక అది కొంచెం మనకి స్ట్రైట్గా కనపడుతుంది అంతే. అదర్వైజ్ ఇంకా అట్లా అయితే ఏమీ ఉండదు. హెయిర్ వాష్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ అయిపోతుంది. బట్ హెయిర్ మాత్రం మంచిగా లామినేట్ అవుతుంది కదా కెరటిన్ అన్న ప్రోటీన్తో. సో దట్ మనకి బాగుంటుంది అనమాట, బౌన్సీ లుక్ వస్తుంది. అండ్ దీనివల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ, బ్రేక్ అయిపోవడం, హెయిర్ లాస్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే స్ట్రైటనింగ్, రీబాండింగ్, స్మూతనింగ్ ఇవన్నీ కొంచెం హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్. బట్ మనకి కెరటిన్ వచ్చేసి అంత హార్మ్ఫుల్ ట్రీట్మెంట్ అయితే కాదు. సో ఇలాంటి ఫర్దర్ థియరటికల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇది వచ్చేసి ప్రాక్టికల్ వీడియో అనమాట. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు పర్చేస్, వాంట్ టు డూ కెరటిన్ ట్రీట్మెంట్, జస్ట్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు చేసేసుకోవచ్చు. Turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో కంప్లీట్ అవుట్పుట్ చూస్తున్నారు కదా, హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారైంది అండ్ వాల్యూమ్ కూడా యాడ్ అయింది. సో మీరు చక్కగా చూడండి ఎంత మంచి షైన్ వస్తుందో. ఈ షైన్ మాత్రం ఈవెన్ వాష్ తర్వాత కూడా మీకు ఉంటుంది అన్నమాట. సో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. గైస్, నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను. ఐ థింక్ ఇట్ అట్లీస్ట్ డిజర్వ్స్ ఎ లైక్. సో ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైతే అవసరం ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.